నమస్తే వెల్కమ్ టు యోగ మంత్ర పంచభూతాలు మనిషి బతకడానికి ఉపయోగపడితే యోగా మనిషి ఆరోగ్యంగా బతకడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవాల్టి మన యోగ మంత్రలో పరిబంధాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో లదక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. లదక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి రెండు చేతులను పైకి లేపి కలిపి వెనక్కి తిప్పి ఉంచి తలను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత తలతో పాటుగా రెండు చేతులను కిందికి దించి తలను కిందికి వంచి రెండు చేతులను కిందికి దించి ఆ తరువాత చేతులను విడదీసి దూరంగా పక్కకు చాపి ఉంచాలి. ఆ తర్వాత తలను కిందికి వంచుతూ నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి రెండు చేతులు వెన్ను మీద నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా వదులుతూ ఉండాలి. ఈ లదక్రియ ప్రాణాయామం చేయడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించి హై బీపీని అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి తిరిగి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఏ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కిందికి దించి పూర్వపు స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ లదక్రియ ప్రాణాయామం చేయడం వలన బాడీలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ ప్రాణాయామంతో శరీరంలో అన్ని నరాలు కండరాలు యాక్టివ్గా అయి శరీరం యాక్టివ్గా ఫిట్గా తయారవుతుంది. ఇలా 3 రౌండ్లు ఈ ప్రాణాయామ క్రియను పూర్తి చేసుకున్న తర్వాత తలను కిందికి వంచే ఉంచి నుదుటిని నేలకు ఆనించి రెండు చేతులను వెనక విడదీసి ఆ తర్వాత తలను కొంచెం లేపి రెండు మోచేతులను ఫోల్డ్ చేసి నేలకు ఆనించి అరచేతుల మధ్య గడ్డాన్ని ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి.
ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఇప్పుడు కళ్ళు తెరిచి ఈ లదక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ లదక్రియ ప్రాణాయామం చేయడం వల్ల బాడీ అండ్ మైండ్ లో ఉన్న స్ట్రెస్ తొలగిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆసనం వేసే ముందు శరీరం ఫ్లెక్సిబుల్ గా మారడం కోసం వార్మప్ చేస్తాం. వార్మప్ చేసిన తర్వాత పరిబంధాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. పరిబంధాసనం వామప్. ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి తలను వెనక్కి వంచి 2 చేతులను థైస్ కి ఆనించి తలను కిందికి వంచి తిరిగి వెనక్కి వాలుస్తూ ఈ విధంగా వామప్ చేసుకోవాలి. ఇలా ఈ వామప్ ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వామప్ ని ఆపి 2 చేతులను పక్కకు చాపి తిరిగి ముందుకు తీసుకువస్తూ ఈ వామప్ ని మరొక 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. తర్వాత క్యాట్ పోజ్ లోనికి వచ్చి తలను కిందికి వంచి వెన్నుని పైకి లేపి తలను పైకి లేపి వెన్నుని కిందికి వంచుతూ వెన్నుని స్ట్రెచ్ అయ్యేలా చేసుకోవాలి. ఈ విధంగా ఈ వామప్ ని మరొక 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి క్యాట్ పోజ్ లో ఉన్న 2 మోకాళ్లను పైకి లేపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలో ఉంచి మరలా మోకాళ్లని నేలకు ఆనిస్తూ క్యాట్ పోజ్ లోనికి రావాలి. ఆ తర్వాత వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతుల పిడికిళ్లను బిగించి ముందుకు చాపి ఆ తర్వాత 2 చేతులను కుడివైపు నుండి ఎడమవైపునకు ఎడమవైపు నుండి కుడివైపునకు చాపుతూ ఈ విధంగా ఈ వామప్ ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను పైకి లేపి కిందికి దించుతూ తలను వంచి ఆ తర్వాత 2 చేతులను పైకి లేపుతూ ఈ వామప్ ని మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు క్యాట్ పోజ్ లోనికి వచ్చి ఇదే స్థితిలో కుడి చేతిని ఎడమవైపునకు నేల మీదకు చాపి తలను కిందకు ఆనించి ఎడమవైపు చూసేలా తలను ఉంచాలి. ఆ తర్వాత ఇదే విధంగా ఎడమ చేతితో కూడా చేసుకోవాలి. ఇప్పుడు వజ్రాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ వామప్ ని ముగించవచ్చు. పరిబంధాసనం. ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తర్వాత కళ్ళు తెరిచి 2 చేతులను ముందు నేల మీద ఉంచి 2 కాళ్ల పాదాల వేళ్ల మీద కూర్చొని 2 మోకాళ్లను పైకి లేపి గడ్డాన్ని మోకాళ్లకు ఆనించి 2 చేతులను 2 పాదాల ముందు నేల మీద ఆనించి ఉంచాలి. ఈ పరిబంధాసనం చేయడం వలన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను తిరిగి కిందికి వంచి గడ్డాన్ని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఆనించి ఉంచిన 2 చేతుల వేళ్లను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి
తలను కిందికి వంచే ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కట్టేసినట్టు తలపైన ఉంచాలి. ఈ పరిబంధాసనం చేయడం వలన వెన్ను, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను తయారవుతాయి. అంతేకాకుండా వెన్ను నొప్పులను, మోకాళ్ల నొప్పులను ఈ ఆసనంతో తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి నేలకు ఆనించి కాళ్ల మడాలను పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కాళ్ల మడాలను కిందికి దించి పాదాలను నేలకు ఆనించి తలతో సహా నడుమును పైకి లేపి నిటారుగా నిలబడి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి లేపి 2 చేతుల సహాయంతో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని కుడికాలు థైస్ మీద ఉంచి ఇదే స్థితిలో నమస్కార ముద్రను ఛాతీ దగ్గర వేసి ఉంచాలి. ఆ తర్వాత నమస్కార ముద్రలో ఉన్న 2 చేతులను ముందుకు చాపి చేతి వేళ్లను లింగ్ ముద్రలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత అదే స్థితిలో చేతులను కలిపి కిందికి దించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను విడదీసి ఎడమ కాలిని కిందికి దించాలి. ఆ తర్వాత నడుముతో సహా తలను కిందికి వంచి 2 చేతులను వెన్ను మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను తల మీద కట్టేసినట్టు ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఏ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను థైస్ మీద ఉంచి తలను కొంచెం పైకి లేపి ఎడమ చేతిని వెన్ను మీద ఉంచి తలను నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచాలి. ఇప్పుడు కుడికాలును పైకి లేపి ఫోల్డ్ చేసి ఎడమ థైస్ మీద ఉంచి ఇందాక ఎడమ కాలుతో చేసుకున్న ఆసన క్రియనే ఇప్పుడు కుడికాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ పరిబంధాసనం చేయడం వలన నిద్రలేమితనం, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే థైరాయిడ్, డయాబెటిక్ వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.
ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత నెమ్మదిగా నడుమును కిందికి దించి ఎడమ కాలును ఎడమ వైపునకు చాపి కుడికాలు వేళ్ల మీద కూర్చొని 2 చేతులు ఎడమ కాలుకు ఇరువైపులా ఉంచి తలను నడుమును ఎడమ కాలు వైపునకు తిప్పి తలను కిందికి వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులను ముందు వైపు నేలకు ఆనించి తలను ముందు వైపునకు తిప్పి ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలి వేళ్ల మీద కూర్చొనేలా ఉంచి కుడి కాలును కుడివైపు నేల మీదకు చాపి ఇందాక ఎడమ కాలుతో చేసిన ఆసన క్రియని ఇప్పుడు కుడి కాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ పరిబంధాసనమును వెన్ను, కాళ్ళు, మెడకు సర్జరీలు అయినవారు, డిస్క్ సమస్యలు, డయేరియా, మైగ్రేన్ పెయిన్తో బాధపడేవారు చేయకపోవడం మంచిది. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపు చేసుకున్న తరువాత ఎడమ కాలును చాపి కుడికాలు మోకాలిని నేలకు ఆనించి నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత కళ్ళు తెరిచి 2 చేతులను కలిపి లింగ్ ముద్రలో ముందుకు చాపి ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను పైకి లేపి లింగ్ ముద్రలోనే ఉంచాలి. ఆ తరువాత నడుమును తలను కుడివైపునకు వంచి కుడి చేతిని నేలకు ఆనించి ఎడమ చేతిని తల మీదుగా కుడివైపునకు చాపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా నడుమును పైకి లేపి 2 చేతులను పైకి లేపి కలిపి లింగ ముద్రలో కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను కలిపి కిందికి దించుతూ నమస్కార ముద్రను ఛాతీ దగ్గర 2 చేతులతో వేసి ఉంచాలి. ఆ తర్వాత నడుమును ఎడమవైపునకు తిప్పి తలను ఎడమవైపునకు కిందికి వంచి 2 చేతులను ఎడమకాలు పాదాల వద్ద ఉంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరికాసేపు కొనసాగిన తర్వాత తలను చేతులను లేపి ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ మోకాలును నేలకు ఆనించి కుడి కాలును కుడివైపు నేల మీదకు చాపి ఇందాక ఎడమ కాలు వైపు చేసిన ఆసన క్రియనే ఇప్పుడు కుడి కాలు వైపునకు కూడా చేసుకోవాలి.
ఇలా కుడికాలు వైపునకు కూడా ఈ ఆసన క్రియను చేసుకున్న తర్వాత 2 చేతులను ముందు నేల మీద ఉంచి 2 కాళ్ల వేళ్ల మీద కూర్చొని నమస్కార ముద్ర వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును కిందికి దించి 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి 2 కాళ్ల పాదాల మీద శరీర బరువును ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ పరిబంధాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం వేయడంతో పరిబంధాసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ ఆసనం వేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.